హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చాలా ఈజీ ప్రాసెస్లో కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కొబ్బరి మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత గోరువెచ్చగా వేడి నీళ్ళు కాసుకుని మిక్సీ పట్టుకున్న కొబ్బరి అందులో వేసుకోవాలండి. వేడి నీళ్ళు ఎందుకంటే పాలు చిక్కగా వస్తాయండి, అందుకని వేడి నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి నూనె వేడి చేసుకోవాలి. అందులో యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి, అంతేనండి. ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇందులోనే ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా మంచి స్మెల్ వచ్చేలోపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలండి. కొబ్బరి పాలు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరిగించుకోవాలండి. పాలు మరిగిన తర్వాత కొంచెం పొంగు వస్తుంది. ఆ పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. రైస్ వేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి చూసుకోవాలండి సాల్ట్. వేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి అంతా కలిపి మూత పెట్టేసుకుని మీడియం మంట మీద ఉడకబెట్టుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. సింపుల్గా అయిపోతుంది. మసాలాలు కూడా ఏమీ యాడ్ చేయలేదు కదండి. అదిగో వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. ఇందులో బంగాళదుంప కర్రీ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.